అస్సలాముఅలైకుం. హలో గాయ్స్, ఈరోజు పొద్దున్నే లేచి ఒక వ్లాగ్ స్టార్ట్ చేసినాను 5:30కి. అంత యాక్టింగ్ చేస్తాను ఇది ఆడ ముందు కెమెరా పెట్టేసి మళ్ళీ పనుకున్నాను పోయి. సో ఎనీవే, కమ్ టు ది పాయింట్. పొద్దున్నే లేచినాను గాయస్. లేచి 5:30కి మళ్ళీ పనుకున్నాను. మళ్ళీ లేచేసరికి 9 అయ్యింది. సో 9 అయితేనే టిఫిన్ కోసం పరిగెత్తుకొని పోయినాను. ఒరే ఆజాము లగెత్తురో అని పరిగెత్తుకొని పోయినాను. అది చూస్తున్నారు కదా, అదే మా మెస్. ఈరోజు ట్యూస్డే కాబట్టి ఉత్తప్పం వేసినారు. ఉత్తప్పం వేసింటే ఒక 5-6 వేసుకొని ఒక తీయటి చట్నీ, అంటే దాంట్లో ఏం కలిపినారో తెలియదు కానీ గాయస్ కొంచెం తీయగా ఉంది. సో ఆ చట్నీలో కొంచెం ముంచుకొని తినేసి ఇంకా ఏదో ఒక తినాలి కదా టిఫిన్. సో తినేసి ఈరోజు యాక్చువల్గా బనానా అండ్ ఎగ్ ఇస్తారు. సో నేను వెళ్ళాను కాబట్టి టైం అవుట్ అయిపోయింది. సో ఎగ్ బనానాస్ అయిపోయినాయి. అండ్ ఆఫ్టర్ దట్ నా దగ్గర 2 బనానాస్ ఉంటే అవి రూమ్కి వచ్చి తినేసి ఎగ్జామ్కి వెళ్తాను గాయస్. ఈరోజు ఎగ్జామ్ ఉండింది. సో ఈరోజు ఎగ్జామ్కి విత్ జీరో నాలెడ్జ్ అండ్ 100% కాన్ఫిడెన్స్తో వెళ్తాను నేను. సో వెళ్తా ఇంకా చూడండి ఎలా పోతున్నాము. అక్కడ ఏబీ1లో పోయి సీటింగ్ కూర్చొని యో 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 అనుకుంటా పోతున్నా, చిల్ అవుతా పోతున్నా. అండ్ దానికి ఎగ్జామ్ రాసేసి వస్తానే ఆకలేస్తానింది. అప్పటికే 1 అయ్యింది. ఎండ మాత్రం 44 degreesతో సంపుతాంది. ఇంకా అది కుదరలే. ఎట్టో ఒకటి మెస్ లోపలికి వెళ్ళి అన్నం వేయించుకొని అన్నం పప్పు తినేసి ఇంకా దబా 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 తినేసినాం. అన్నం పప్పు వేసుకొని అన్నం పప్పు తినేసి ఇంకా మళ్ళీ ఎగ్జామ్ ఉంది ఆఫ్టర్నూన్ 3:30కి. అలా పిస్తా వేసుకొని ఒక 100 గ్రామ్స్లో వచ్చి 19 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది వేసుకొని తినుకుంటా పోయి క్లాస్ రూమ్లో కూర్చున్నాను. మళ్ళీ వచ్చి ఇంకా 5 వచ్చి మళ్ళీ కొంచెం పాలు తీసుకొని బిస్కెట్స్ అన్నీ వేసుకొని దాంట్లో కొంచెం హనీ వేసుకొని కొంచెం కాఫీ పౌడర్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని తినేసి దాని తర్వాత ప్రీ వర్కౌట్ మీకు తెలిసిందే, అది తాగేసి జిమ్కి బయలుదేరిపోయాం. అది కూడా ఈ వీడియో కోసం ఫస్ట్ టైం ట్రై చేస్తాను. దరిద్రం. Is it visible, guys? Yeah. Okay. Today we are going to do shoulders. After the stretches చేసుకున్న తర్వాత పుషప్స్ చేసుకున్న తర్వాత ఈరోజు షోల్డర్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ నేను ఏమేమి తింటాననేది చూసింటారు. నేను ఎక్కువ ఫుడ్ అంటే ప్రోటీన్ తీసుకోలేను. ఎందుకంటే గాయస్ బికాస్ ఆఫ్ నేను వచ్చి ఇంకా 2 డేస్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎగ్స్ తీసుకోలేదు గాయస్. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి. పిస్సా ఒకటి ఉండింది, అది ఒకటితో మేనేజ్ చేసుకుంటున్నా. ఇంకా 2 డేస్ తర్వాత ఎలాగో ఇంటికి పోదాం కాబట్టి ఇంకా కొంచెం డైట్ ఫాలో అయిపోదాం. ఎగ్స్, బనానాస్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము. అండ్ ఇంకా కావాలంటే కుదిరితే ఇంకా కొంచెం బడ్జెట్ అనేది కొంచెం తగ్గించి కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇవి తగ్గించేసి కావాలంటే ప్రోటీన్ పౌడర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ క్రియేటిన్ అనేది ప్రీ వర్కౌట్ చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకన్నా బ్రూ తీసుకుంటావు, క్రియేటిన్ తీసుకోవచ్చు కదా 500 పెట్టి అని. ఓకే, అంటే నేను బిగినర్స్కి అయితే నేను క్రియేటిన్ అప్పుడే ప్రిఫర్ చేయలేను. సో మీరు అప్పుడే క్రియేటిన్ లోపల వెళ్ళిపోద్దండి. ఒక 3 or 4 months, ఒక 6 months మీ అంతకు మీరే ట్రైన్ అవి దాని తర్వాత కావాలంటే క్రియేటిన్ అనేది వాడండి. ఆఫ్టర్ దట్ యూ కెన్ సీ యువర్ రిజల్ట్ వెరీ బెటర్. అండ్ ఇంకా ఎలాగో ఇది చూసినట్టయితే ఇది షోల్డర్ ప్రెస్ గాయస్. ఇవి వచ్చి ఒక ఫామ్తో చేయండి, స్లోగా చేయండి. షోల్డర్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది ఆడ, ఎందుకంటే కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ప్రెజర్ ఎక్కువ పెట్టుకోకుండా స్లోగా చేసుకోండి. అవి ఎంత తక్కువ వెయిట్గా చేస్తే అంత ఎక్కువ ఎఫెక్టివ్గా పడేటట్టు చూసుకోండి. ఓకే, ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఏ లాటరల్ రైజెస్ గైస్. లాటరల్ రైజెస్ ఎలా అంటే మీరు వచ్చి స్లోగా చేయాలా అండ్ తక్కువ వెయిట్లో చేస్తే బెటర్గా పడుతుంది. నేనైతే ఇలా చేస్తా గైస్, ఇది నా ఫామ్. నేను షోల్డర్ ప్రెస్ కూడా అలాగే చేస్తాను. అంటే మీరు నా షోల్డర్ చూసింటారు, నాకైతే ఇలా చేసింటేనే నాకు కొంచెం ఎఫెక్టివ్గా పడింది. ప్లస్ వచ్చి లాటరల్ రైజెస్ చేసేటప్పుడు వచ్చి ఫ్లైస్ చేసినట్టు ఇట్టా చేసేయకూడదు. స్లోగా వచ్చి ఒక మూమెంట్తో ఒక 45 degrees అటు ఇటు పోయినట్టు చూసుకోండి. ఒక్కొక్కసారి నా ఫామ్ కూడా రాంగ్ ఉండదు, బట్ ఐ విల్ ట్రై టు కరెక్ట్. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. 45 degrees ఎక్కువ వేయండి, తక్కువ వేయండి. సో ఆఫ్టర్ దట్
ఆఫ్టర్ దట్ గ్యాస్ వీఆర్ గోయింగ్ టు డూ ఫ్రంట్ రైజెస్ ఎందుకు చేస్తా అంటే ఫ్రంట్ డెల్ట్ కోసము. సో ఇది కూడా వచ్చి తక్కువ వెయిట్లో చేయండి. అండ్ దీంట్లో వచ్చి మీరు వచ్చి 2 వేరియేషన్స్ చేయొచ్చు. డమ్ములతో కూడా చేయొచ్చు అండ్ ప్లేట్ ఉంటే ప్లేట్తో కూడా చేయొచ్చు. సో యూ కెన్ సీ దట్. ఆఫ్టర్ దట్ గైస్ వీఆర్ గోయింగ్ టు డూ రేట్ డెల్ట్ ఎక్సర్సైజ్ గా. రేట్ డెల్ట్ ఎక్సర్సైజ్కి వచ్చి తక్కువ వెయిట్గా తీసుకోండి అండ్ వచ్చి ఈ ఫామ్తో చేయండి, కొంచెం ఎఫెక్టివ్గా పడుతుంది. సో తక్కువ వెయిట్గా చేస్తే మీకు కూడా వచ్చి ఒక ప్రెజర్ అనేది ఫీల్ అవుతుంది. స్లోగా చేయండి, ఎక్కువ హైపర్ట్రోఫీలోకి వెళ్ళిపోవద్దండి. దెబ్బ 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 చేసేటట్టు చేద్దాం గైస్. ఓకే, after the red drills I'm going to finish my shoulder workout guys. This is my shoulder workout and after that we are going to fresh up చేసుకొని కొంచెం మెస్కి వెళ్ళిపోయినా ఫ్రెష్ అప్ అయితానే మెస్కి వెళ్ళిపోయి అన్నము అండ్ బీట్రూట్ది వేయించుకొని ఆ పక్కనే కేసరి ఉండింది. ఐ డోంట్ లైక్ స్వీట్స్, అందుకని కేసరి వేయించుకోకుండా అన్నం బీట్రూట్ వేయించుకొని సాంబార్ వేయించుకొని పోయి తినేసినాం. తినేసి ఇంక ఏముంటుంది అంత ఇది అయిపోయినాక ఒక స్లీప్ వేసేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఏమైనా మిస్ అయింటే నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ మీ. గుడ్ నైట్, బాయ్.